ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. F1 వీసా అంటే ఇక్కడ డిగ్రీల దాకా చదివి ఎంఎస్లు చేస్తామని చెప్పి, అంటే మనకి ఇక్కడ పీజీ టైప్లో, అక్కడ పీజీ అమెరికాలో, లేదంటే ఇక్కడ ఇంటర్ వరకు చదివి అక్కడ బిఎస్ అంటే మనకి ఇక్కడ బీఏ బీకామ్ బిఎస్సి ఎట్లాగో డిగ్రీ టైప్లో అక్కడ అట్లాంటి కోర్సులకి వెళ్ళేవాళ్ళు. మన వాళ్ళకి ఆ ఎంఎస్ అట్లాంటి వాటికి వెళ్ళేవాళ్ళే ఎక్కువ. అక్కడికి వెళ్ళి ఆ చదువు పేరుతో చివరికి అక్కడ ఏదో ఒక షాపుల్లో వాటిట్లో పనిచేయడం, తద్వారా వచ్చిన డబ్బులతో ఆ కాలేజీలు ఫీజులు కట్టుకోవడం, ఆ పైన అక్కడ సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. F1 F2 వీసా, F1 వీసా విద్యార్థి వీసా, F2 వీసా వచ్చేటప్పటికి ఆ విద్యార్థి ఏమన్నా పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామికి సంబంధించిన వీసా. ఇది అక్కడ నడిచేటటువంటి ఒక ప్రాసెస్ అమెరికాలో. ఇప్పుడు F1 వీసాలని ఈ ఏడాది 2.5 లక్షలు తగ్గించి పడేసింది అమెరికా. అంటే తద్వారా అంతమందికి వెళ్ళడానికి అవకాశం. వాస్తవంగా అమెరికాకి వెళ్ళే విద్యార్థులు అత్యధికులు చైనా, భారతీయులే. చైనా వాళ్ళని అది రిస్ట్రిక్ట్ చేస్తే భారతీయులు మాత్రం ఎక్కువ మందే ఉంటున్నారు. భారతీయులలో కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన అక్కడ వేరే పనులు చేయడానికి, చదువుకోవడానికి వెళ్ళి వేరే పనులు చేయడానికి వీళ్ళు లేకుండా రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏదైనా దొరికితే కనుక డిపోర్టేషన్ లేదా కేసులు. అదే సందర్భంలో ఉద్యోగాలు చేయడానికి అక్కడ ఏదైతే ఉపాధి అవకాశాలకు వెళ్ళిన వాళ్ళకి నో ప్రాబ్లం, అలా ఏది వీసా తీసుకుని వెళ్తే, H1B వీసా తీసుకుని వెళ్తే. అలా కాకుండా వేరే రూట్లో వెళ్ళడానికి వీళ్ళేని రిస్ట్రిక్షన్ జరుగుతున్నాయి. చాటుమాటుగా చేస్తే ఆ తర్వాత రిస్క్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చివరికి విద్యార్థి దశలోనే రిస్ట్రిక్ట్ చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు.